హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము గ్లాస్గోలో ఉన్న ఐకియా షోరూమ్‌కి వచ్చాము. ఈ షోరూమ్‌లో మనకి ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయి. ఐకియా బ్రాంచ్ హైదరాబాద్‌లో కూడా ఒకటుంది. ఇంకొకసారి లోపలికి వెళ్లి చూద్దాం పదండి. హైదరాబాద్‌తో పోలిస్తే రేట్స్ ఎలా డిఫరెంట్‌గా ఉన్నాయో మనం చూడొచ్చు. లోపలికి రాగానే సోఫా సెట్ పెట్టారు చూడండి. చూడటానికి బాగుంది. 3 సీటర్ సోఫా సెట్ £350 అంటే 35,000 రూపీస్. అదే సింగిల్ సీటర్ అయితే £229 అంటే అరౌండ్ 30,000 ఉండొచ్చు. ఫస్ట్ మేము ఇక్కడున్న రెస్టారెంట్‌కి వెళ్ళి ఏదైనా తిని ఆ తర్వాత షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఈ రెస్టారెంట్‌కి ఎవరొచ్చినా కూడా ఇక్కడ ఉన్న బార్ కోడ్‌ని స్కాన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇదంతా మన సేఫ్టీ గురించే లెండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కోవిడ్ వస్తే ఈ డీటెయిల్స్ ద్వారా అదే టైంలో ఎవరొచ్చారు అనే కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మెనూ చూస్తున్నారు కదా! ప్లాంట్ బాల్స్ ఒక వీగన్ ఫుడ్. వీగన్ అంటే తెలిసే ఉంటుంది మీకు. నాన్ వెజ్ ఆర్ డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు లాంటివి కూడా వీళ్ళు తినరు. ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలు మాత్రమే తింటారు. ఇప్పుడు మనం ఫుడ్ తెచ్చుకుందాం పదండి. ఈ ట్రాలీ చాలా బావుంది కదా! 3 ర్యాక్స్‌లో ఫుడ్‌ని నీట్‌గా అరేంజ్ చేసుకొని మనం కావాల్సిన ప్లేస్‌లోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని పిప్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. 1.25 పౌండ్స్ ఈచ్. ఇక్కడ కోకో కోలా టిన్స్ అండ్ వేరే డ్రింక్స్ కూడా ఉన్నాయి. కొంచెం కాస్ట్‌లీ అనిపిస్తున్నాయి. స్ట్రాబెర్రీ టార్ట్ ఈజ్ అరౌండ్ 2 పౌండ్స్ ఉంది. ఇక్కడ మనకి చాక్లెట్ డోనట్ అండ్ లెమన్ డోనట్స్ కూడా ఉన్నాయి. మీరు ఫుల్ మెనూ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టొమాటో అండ్ మోజరెల్లా సలాడ్స్ ఉన్నాయి. మీరిప్పుడు ఫస్ట్ చూస్తున్నది ఫిష్. యూకేలో ఫిష్ అండ్ చిప్స్ అనేది ఫేవరెట్ ఫుడ్. తర్వాత మీట్ బాల్స్ ఉన్నాయి. వెనక ట్రేలో ప్లాంట్ బాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి గార్లిక్ బ్రెడ్. ఇక్కడే మ్యాష్డ్ పొటాటో అండ్ చిప్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకు కావాల్సిన ఫుడ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మనం బిల్ పే చేయాలి. మేమైతే ఫిష్ అండ్ చిప్స్ ఒక ప్లేట్, వెజీ బాల్స్ ఒక ప్లేట్, ప్లాంట్ బాల్స్ ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ బివరేజెస్ తీసుకున్నాము. సో మా బిల్ £11.2 అయ్యింది. ఇక్కడ మనకు కావలసిన సాల్ట్, పెప్పర్, వెనిగర్, మయోనీస్ ఇంకా అన్నీ దొరుకుతాయి. ఇదే మా ఫుడ్ మెను చూసారుగా. టమాటో సాస్ కూడా మనం ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు. మనం 2 గ్లాసెస్ ఆఫ్ బెవరేజెస్ తీసుకున్నాం కదా! ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉన్నాయి. సో, మనం ఎన్ని సార్లు కావాలనుకున్నా మనం రీఫిల్ చేసుకొని తాగొచ్చు. రీమా అయితే రెడీగా ఉంది చిప్స్ తినడానికి. మాకు ప్లాంట్ బాల్స్ నచ్చాయి. అందుకే మళ్ళీ ఇంకో 2 ప్లేట్స్ తీసుకున్నాము. చూసారు కదా! ముందు కోక్ తాగాము. ఇప్పుడు మళ్ళీ లెమనేడ్ రీఫిల్ చేసుకుంటున్నాము.
ఈ పాప చూడండి ఎంత క్యూట్‌గా ఉందో స్కెలిటన్ డ్రెస్‌లో. ఇది కిడ్స్ ప్లే ఏరియా. చాలా చిన్నది. అంటే పేరెంట్స్ తింటూ ఉంటే చిన్న పిల్లలు ఇక్కడొచ్చి ఆడుకుంటూ ఉండొచ్చు. మనం షాపింగ్ స్టార్ట్ చేద్దాం పదండి. ఈ ఫ్లోర్ మ్యాట్స్ చూసారా? ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి. 9,900 ఉంది. ఇండియాలో కూడా కాస్ట్ ఎక్కువే అని తెలుసు. కానీ ఇక్కడైతే మరీ కాస్ట్ ఉంది. నాకు తెలిసి మీకు కావాలి అనుకుంటే ఇండియా నుంచి ప్యాక్ చేసుకొని తెచ్చుకోవడం బెటరు. ఈ ఒక్క ఫ్లోర్ మ్యాట్ చూడండి 230 పౌండ్స్ అంట. సో, ఇక్కడ మనకు కావాల్సిన క్విల్ట్స్, పిల్లోస్ ఇంకా దుప్పట్లు అన్నీ దొరుకుతాయి. ఇవైతే తక్కువ కాస్ట్‌లోనే ఉంటాయి. మీకు 20, 30 పౌండ్స్‌లో మంచిగా దొరుకుతాయి. సో, కిచెన్‌లో కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడున్నాయి. చూడండి సిజర్స్, యాపిల్ కట్టర్స్, స్పూన్స్ ఇంకా కిచెన్‌కి కావాల్సిన అదర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 ఆర్ 2 పౌండ్స్‌లోనే దొరుకుతాయి. ఇది చూసారా? మనం ప్లేట్స్ కడిగిన తర్వాత ఆరబెట్టుకోవడానికి ట్రే లాంటిది. ఇది జస్ట్ ఓన్లీ 2 పౌండ్సే. అండ్ ఇక్కడ నైఫ్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. కొంచెం కాస్ట్‌లీ అనిపించింది నైఫ్స్ నాకు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో కర్టెన్స్ ఉన్నాయి. వాటికి కావాల్సిన రాడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి తక్కువ ప్రైస్‌లోనే 15 పౌండ్స్‌లోనే దొరుకుతాయి. ఈ వెల్కమ్ మ్యాట్ కాస్ట్ 6 పౌండ్స్. ఇది కొంచెం కాస్ట్‌లీ అనిపిస్తుంది. ఇక్కడ మనం బాత్రూమ్‌లో ఫిట్ చేసే ఐటెమ్స్‌ని చూపిస్తున్నారు. వీటిలో మనం ఫుల్ సెట్‌గా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇండివిడ్యువల్ ఐటెమ్‌ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ ల్యాంప్స్‌ని చూస్తున్నాము. వీటి రేట్ 9 పౌండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 100 పౌండ్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లో ఉన్నాయి. ఈ ల్యాంప్స్ కాస్ట్ ఓన్లీ 5 పౌండ్స్. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా! ఇంకా క్రిస్మస్ వస్తోంది కదా! డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్‌లో స్టార్ లైట్‌ని కూడా ఇక్కడ ఉంచారు. సీలింగ్‌కి ఫిట్ చేసుకునే డిజైనర్ లైట్స్ ఇక్కడున్నాయి. వీటి కాస్ట్ చూడండి ఓన్లీ 7 పౌండ్స్. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లో ఈ షాన్డిలియర్ లైట్స్‌ని చూడండి ఎంత బాగున్నాయో.
ఇవి తక్కువ కాస్ట్‌లో ఉన్న లైట్స్. బట్ పెట్టుకుంటే చాలా బావుంటాయి. ఇంకా ఇవి కిడ్స్ బెడ్‌రూమ్‌లో ఈ ఫ్లవర్, బటర్‌ఫ్లై, లీవ్ ఇంకా ఈ క్లౌడ్ లాంటి లైట్స్ పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! ఈ ఫోటో ఫ్రేమ్ చూడండి ఎంత బావుందో. అన్ని మెమోరీస్ ఒకే చోట స్టోర్ చేయొచ్చు. ఇవి ఇంకా స్ట్రాబెర్రీ అండ్ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్డ్ సెంటెడ్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్‌ని వెలిగించి ఈ ట్రేలో పెడితే అవి చాలా సేఫ్‌గా ఉంటాయి. సో, ఇవి కూడా కాస్ట్ ఏమి ఉండదు. 3, 4 పౌండ్స్‌లోనే దొరికేస్తాయి. ఈ మొక్కలను చూడండి ఎంత బావున్నాయో. ఇవి నిజం అనుకుంటున్నారా? కాదండి, ఆర్టిఫిషియల్ వన్స్. చూడటానికైతే రియల్‌గానే కనిపిస్తున్నాయి కదా! ఇవి కూడా కాస్ట్ ఏమి ఉండదు. చిన్నవి అయితే 2, 3 పౌండ్స్‌లో దొరుకుతాయి. సైజ్ బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది. ఇవి కొంచెం పెద్దగా ఉన్న మొక్కలు. వీటి రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి డిజైనర్ గ్లాస్ వేర్ చూడొచ్చు. ఇవి కూడా ఒక 10, 20 పౌండ్స్‌లో మీకు దొరుకుతాయి. వాటి సైజ్ బట్టి, వాటి డిజైన్ బట్టి కొంచెం రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ వైట్ కలర్ ఫ్లవర్స్‌ని చూస్తున్నారు కదా! ఈ ఒక్కొక్క స్ట్రాండ్ 3.5 పౌండ్స్. అదే విధంగా మీరు ఆ రెడ్ కలర్ రోజెస్ చూస్తే ఒక్కొక్క రోజ్ 1.5 పౌండ్. పూల మొక్కల్ని పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో ఉన్న టేబుల్స్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బావున్నాయో. క్రిస్మస్ వస్తోంది కదా! సో, క్రిస్మస్ ట్రీ అండ్ దానిని డిజైన్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్‌ని కూడా ఇక్కడ పెట్టారు. చూడండి. ఇది కిడ్స్ ఆడుకునే కిచెన్ సెట్. చాలా బావుంది కదా! ఈ వీడియోలో మీరు ఐకియా గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చూసారు. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ఉంది. అది పార్ట్ 2లో రిలీజ్ చేస్తాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.